హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీరీ క్రియేట్. ఐ హోప్ మీరందరూ లడక్ సిరీస్లో ఫస్ట్ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఈరోజు వీడియోలో లడఖ్లో ఉన్న మరికొన్ని ప్లేసెస్ గురించి తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ప్లేస్ సంగం. ఇది ఇండస్ ఇంకా జన్స్కార్ రివర్ యొక్క కాంబినేషన్. ఇది లే నుండి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న నిమ్ము అనే ప్లేస్లో ఉంది. ఈ టూ రివర్స్ యొక్క మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇండస్ రివర్ స్కై బ్లూ కలర్లో, జన్స్కార్ రివర్ మడ్డీ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ టూ రివర్ ఫ్లోస్ డిఫరెంట్ సీజన్లో డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. సమ్మర్లో జన్స్కార్ రివర్ చాలా ఫాస్ట్గా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడంతో రివర్ రాఫ్టింగ్కి మంచి టైం కూడా. ఇండస్ రివర్ ఫ్లో అయితే స్లో అండ్ కామ్గా ఉంటుంది. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టూరిస్ట్ విజిటింగ్ పాయింట్ అయితే ఈ టూ రివర్స్ మీట్ అయ్యే ప్లేసే. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ మీటింగ్ పాయింట్ వచ్చేసి సీజన్ బట్టి, డేలో సన్ పొజిషన్ బట్టి డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవ్వడం కూడా చూడొచ్చు. ఇన్ని సీనిక్ బ్యూటీస్ ఉన్న ప్లేస్ని మీరు తప్పకుండా విజిట్ చేయాలంటే సెప్టెంబర్ టు అక్టోబర్ ఇస్ ద బెస్ట్ టైం. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి బటాలిక్. ఇది ఒక విలేజే కాకుండా లడఖ్లో ఉన్న ఒక మిలిటరీ బేస్ కూడా. అండ్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ బాలిస్తాన్ LOCకి దగ్గరగా ఉంటుంది. ఈ ప్లేస్ 1999 కార్గిల్ వార్లో సెంట్రల్ ఫోకల్ పాయింట్. ఎందుకంటే అది కార్గిల్, లే అండ్ బాలిస్తాన్కి ఒక స్ట్రాటజిక్ లొకేషన్. అండ్ ఈ బటాలిక్ అనే ప్లేస్లో ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ అండ్ ల్యాండ్స్కేప్స్ ఇంకా వార్ మెమోరియల్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టూరిస్ట్ కార్గిల్ వార్లో బటాలిక్ని విజిట్ చేయడానికి ఎన్విరాన్మెంట్ ఫీ అండ్ రెడ్ క్రాస్ ఫీని పే చేయాలి. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి ఏప్రిల్ టు జూలై. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి దా హను వ్యాలీ. దా అండ్ హను వ్యాలీని ఆర్యన్ విలేజెస్ ఆఫ్ లడక్ అని పిలుస్తారు. ఇది లే టౌన్ నుండి 160 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ లడక్ రీజియన్లో ఉంది. ఈ రెండు విలేజెస్ని విజిట్ చేయడానికి ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. అక్కడ ఉన్న రెసిడెంట్స్ని ఇండో ఆర్యన్ బ్రీడ్ అని కూడా పిలుస్తారు. ఈ ఎంటైర్ రీజియన్ బోర్డర్కి చాలా క్లోజ్గా 24 hours ఏ డే అండ్ 365 days ఏ ఇయర్ ఎప్పుడు మిలిటరీ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ రివర్ రాఫ్టింగ్, ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అండ్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి మే టు అక్టోబర్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కార్గిల్. ఈ కార్గిల్ డిస్టిక్ లడక్ రీజియన్లోనే సెకండ్ లార్జెస్ట్ టౌన్. ఇది శ్రీనగర్ అండ్ లేకి 200 కిలోమీటర్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. కార్గిల్ని 1974లో టూరిస్ట్ ప్లేస్గా ఓపెన్ చేయడం వల్ల వేరియస్ ప్లేసెస్ నుంచి టూరిస్ట్ ఇంకా ట్రెక్కర్స్ విజిట్ చేయడంతో ఇంపార్టెన్స్ని రీగెయిన్ చేసుకుంది. కార్గిల్ పాస్ట్లో ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్గా ఇంకా ఒక హిస్టారికల్ మీటింగ్ పాయింట్లా పిలిచేవారు. కార్గిల్ని విజిట్ చేయడానికి ఏప్రిల్ టు జూన్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పొచ్చు. డే టైంలో సన్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండడంతో టెంపరేచర్స్ అనేవి హైలో ఉంటాయి. అండ్ లోకల్ మార్కెట్స్లో షాపింగ్ ఇంకా లోకల్ క్యూజైన్స్ని కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లేస్ లికిర్ మానెస్ట్రీ. ఈ ప్లేస్ వచ్చేసి ఇండస్ రివర్కి దగ్గరగా చిన్న కొండపైన లికిర్ అనే విలేజ్లో ఉంది. ఇక్కడ ఉన్న మాత్రే బుద్ధ స్టాచ్యూ యొక్క హైట్ 75 feet. నెక్స్ట్ ప్లేస్ అల్చీ మానెస్ట్రీ. ఈ ప్లేస్ లడఖ్లోనే ఓల్డెస్ట్ మానెస్ట్రీ. ఇక్కడ మానెస్ట్రీలో పాతకాలం నాటి వాల్ పెయింటింగ్స్ కాశ్మీరీ కల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ ప్లేస్ రిజాంగ్ మానెస్ట్రీ. ఈ ప్లేస్లో స్పెషాలిటీ ఏంటంటే లామా సుల్తిమ్ నిమా అనే రాజు యొక్క జీవిత చరిత్ర ఆ పెయింటింగ్స్లోనే కనబడుతుంది. ఆ ప్లేస్లో దాదాపుగా 20 nuns అక్కడే స్టే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్లేస్ లమ్యూరు మానెస్ట్రీ. ఈ ప్లేస్ని యురు మానెస్ట్రీ అని కూడా అంటారు. ఇక్కడ యురు కబ్యత్ అనే నేటివ్ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ ప్లేస్ ముల్బెక్ రాక్ కార్వింగ్. ఈ స్టాచ్యూని భూమి నుండి తవ్విన 3 పొడవైన రాళ్లతో చెక్కారు. ప్లేస్ షార్గోలే కేవ్ మానెస్ట్రీ. ఈ మానెస్ట్రీ లడఖ్లో ఉన్న షార్గోలే అనే విలేజ్లో ఒక బ్రౌన్ హిల్కి మధ్యలో వేలాడుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియోని ఈ ప్లేసెస్తో ఎండ్ చేస్తున్నాము. ప్లీజ్ వెయిట్ ఫర్ ద పార్ట్ 3 ఇన్ లడక్ సిరీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నా, లేకపోతే ప్లేసెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరెన్నో ప్లేసెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and click the bell icon to get notifications. Thanks for watching till the end. See you in the next video.